వెల్కమ్ టు జుక్కల్ టైమ్స్. హనుమంత్ షిండే మనకు చేసిన ద్రోహం చాలు. జాతికి అత్యంత దరిద్రులు ఈ జాతిలో పుట్టిండి ఓడరా అంటారు హనుమంత్ షిండే. పనికి మాలినోడు, ఏం దమాక్ లేదు, ఉత్త పెరిగిండు ఊరడమ్మ పూతు పెరిగినట్టు. భాష అంటే మా ఏరియాలో గోదలు కాసే వ్యక్తి కూడా సంస్కారవంతంగా మాట్లాడతాడు. అంతకంటే హీనంగా ఆడు ఈడు అనుకుంటా జాతి ద్రోహినంట. నేను జాతి ద్రోహియా? నీది ఏ జాతో నీకే తెలియదు, అటువంటిది నాన్ను జాతి ద్రోహి అంటావా? నీకు ఇంకొక విషయం తెలియదు. దళితుల పట్ల ఉన్నటువంటి ప్రేమతో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 4 పైలట్ నియోజకవర్గాలు దళిత బంధువులు తీసుకుంటే అందులో జుక్కల్ నియోజకవర్గానికి నేను పైలట్ ప్రాజెక్టు తీసుకొచ్చి నిజాం సాగర్ మండలంలో ఉన్నటువంటి దళిత కుటుంబాలందరికీ కూడా 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకా పైలట్ ప్రాజెక్టుగా పిట్లంలో 2 గ్రామాలు, బిచ్కుందాలో 2 గ్రామాలు, దౌల్తాపూర్ మెక్క, అదేవిధంగా జుక్కల్లో దోస్పల్లి, అదేవిధంగా మద్నూర్ మండలంలో ఇలేగాం గ్రామాలని దళిత బంధు కింద పైలట్ గ్రామాలుగా తీసుకొని వారికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. అటువంటిది కేసీఆర్ వస్తే 10 లక్షలే దళిత బంధు వస్తాయి, మేము కాంగ్రెస్ పార్టీ వస్తే 12 లక్షలు ఇస్తామన్నారు. ఈ 2 సంవత్సరాలైంది, ఇప్పటి వరకు ఒక్క కుటుంబానికి కూడా దళిత బంధు మీరు ఇవ్వలేదు. అటువంటిది నువ్వు దళిత ద్రోహియా? నేను పైలట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి ప్రతి మండలంలో నిజాం సాగర్ మండలం మొత్తం కూడా దళిత బంధు ఇచ్చినటువంటి వ్యక్తి నేను దళిత ద్రోహినా? దళితులే నిర్ణయిస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. आपके गली में से भी एक चोर तैयार हुआ है. कौन? हाँ, चोर. पूरे बिचकुंदे में सबसे बड़ा निकम्मा, सबसे बड़ा चोर, सबसे बड़ा गलीज आदमी, भाई को भाई, बहन को बहन, माँ से बेटे को, भाई से भाई को झगड़ा लगाने वाला कौन है? कौन है? अब उन्हें भी ठहरता कहते. अगर उन्हें ठहरा तो तुम्हारा गली का बात छोड़ो, पूरा म्युनिसिपालिटी तबाह हो जाता. उन्हें ठहरे तो पूरा म्युनिसिपालिटी तबाह हो जाता. मैं बोल रहा हूँ ना. हाँ? और कल बोल रहा कहते प्रोग्राम को नक्का जा, तुम्हारी बाप की जागीर है बेटा. आज सुन, मैं तेरे कुछ बोल रहा हूं, सुन. आज तू घर में बैठा है बोले तो हमारी मेहरबानी है, नहीं तो बेटा तू जेल में बैठता था. तू जेल में बैठता था. हम बोले चलो बाल बच्चे वाला है, रहने दो बोल के हम मेहरबानी करके बेटा तेरे को घर में बैठने की ये करें. अगर आज भी तू हरकत बंद नहीं करा, अगर हमारे बच्चों को एक बात भी बोला तू, तो कल सुबह तेरे को उठा के जेल में डाला. कल सुबह डाला. तेरी अपनी खुद का खातिर कर, अपनी पूरी जो भी रवैया है वो रवैया बंद कर. अगर तू ऐसी नखरे करना, तमाशा करना शुरू करा, अगर हमारे बच्चों को तू धमकी दिया तो पैजामा खोल के यही 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 लगा के मारूंगा बेटा. यही 7 वार्ड में हमारे बच्चे पीछे पड़ के मारेंगे तेरे को. ఈ రోజు గూండాగిరి చేస్తా ఉన్నారు. ఈ 7వ వార్డులో పోయి స్వతంత్ర అభ్యర్థికి ఓటేస్తే ఆయన గల్లీలో వస్తే పైజామా ఇప్పి తీసి పారదోలండి అని ఆయన హెచ్చరిస్తా ఉన్నాడు. అంటే మైనారిటీలకు నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా? పైజామాలు ఊడదీస్తావా? నువ్వు ఎమ్మెల్యే అయింది పైజామా ఊడదీయడానిక, ఆ ప్రాంత అభివృద్ధి చేయడానిక, ప్రజల సంక్షేమం కోసమా? ఇది ఏమాత్రం సహించదగినటువంటి విషయం కాదు. మైనారిటీ సోదరులందరూ కూడా ఆలోచన చేసి మీ ఆత్మ గౌరవానికి భంగం కలిగే విధంగా పైజామా ఊడదీసి పారదోలండి ఏదైతే నినాదం ఇవ్వడం జరిగిందో, బిచ్కుంద పట్టణంలో ఉన్నటువంటి మైనారిటీ సోదరులందరూ కూడా మరి ఆయన లాగు ఊడదీసే విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని ఈ సందర్భంగా మైనారిటీ సోదరులకు సోదరిమణులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చూస్తున్నారు జుక్కల్ టైమ్స్. మీ మనోహర్, మద్నూర్.